వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం జనరల్ ఎస్సీలో భాగంగా కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా ప్రిపేర్ చేయవచ్చు, దానికి సంబంధించి మనం 1000 పదాల రూపంలో రాయవలసి ఉంటుంది. దానిలో భాగంగా కేవలం ఇండియాకు సంబంధించి భాగం అంటే ఇండియా వారసత్వానికి సంబంధించి, ఇండియా సంస్కృతికి సంబంధించి క్వశ్చన్లు గమనిస్తే ఇందులో ప్రపంచ చరిత్రలో భారతదేశం ఘనమైన సాంస్కృతిక మరియు వారసత్వ సంపదను కలిగి ఉంది. ఇది వాస్తవం. అంటే ప్రపంచ చరిత్ర, ప్రపంచ నాగరికత, ప్రపంచ సమాజాలలో గమనిస్తే అత్యుత్తమమైన కట్టడాలు, అత్యుత్తమమైన మతాలు, విధానాలు, కులాలు, ఇదే రకాల అనేక రకాల ప్రత్యేకతలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి స్టేట్మెంట్ ఫస్ట్లో ఇచ్చాడు చూడండి. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఘనమైన సాంస్కృతిక మరియు వారసత్వ సంపదను కలిగి ఉన్నప్పటికీ వాటి సంభావ్యత దృష్ట్యా పూర్తి స్థాయిలో వినియోగించబడలేదు. ఇక్కడ చూడండి 2 వర్షన్స్ కనబడుతున్నాయి. మూడోది చూడండి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇటీవల సాంస్కృతిక వారసత్వ కళల అభివృద్ధికి చేపట్టిన చర్యలు, ఎదుర్కొంటున్న సవాళ్ళు, వాటి పరిష్కారాలు అంటున్నాం. ఇక్కడ మొత్తంగా ఈ క్వశ్చన్ కనుక గమనిస్తే మనకి 5 పార్ట్లు కనబడతాయి చూడండి. ఇందులో ఏమన్నాడు? ఒకటి, ప్రపంచ చరిత్రలో భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద. మనం అది చూపించాలి. అసలు వారసత్వము అంటే ఏంటిది, సంస్కృతి అంటే ఏంటిది, భారతదేశానికి ప్రపంచంలో ఉన్న గుర్తింపు ఏంటో చూపించాలి. అది పూర్తిగా వినియోగించబడలేదు. ఎస్, అది పూర్తి స్థాయిలో వినియోగించబడడం లేదు. అంటే భారతీయ వారసత్వం కానీ సంస్కృతి కానీ పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేయబడడం లేదు. ఆ విషయాన్ని మనం ప్రస్తావిస్తూ దాన్ని ప్రొజెక్ట్ చేసే విధంగా, దాన్ని అమల్లోకి తీసుకొచ్చే విధంగా, దాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుంది అంటున్నాం. ఆ చర్యలు చేపట్టడంలో ఉన్న అడ్డంకులు ఏంటి, వాటికి మన పరిష్కారాలు ఏంటో చూపించాలి. ఇదే విధంగా రెండవ క్వశ్చన్ దీని మీదనే, భారతదేశం ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద సృష్టిలో వివిధ మతాల ప్రభావాన్ని తెలియజేసి అంటున్నాం. ఎందుకంటే భారతీయ వారసత్వం, భారతీయ సంస్కృతి అనేది స్వతహాగా ఒక మతం ద్వారా సృష్టించబడింది కాదు. కాలక్రమంలో చరిత్రను గమనిస్తే మొదటగా హిందూ మతం, తర్వాత ఇస్లాం మతం, తర్వాత క్రైస్తవ మతం వస్తుంది. తద్వారా వారి పరిపాలనా కాలంలో వారి యొక్క విధానాలు, వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క ఆచార వ్యవహారాలు కూడా ఇందులో విలితమయ్యాయి. తద్వారా ఒక సమ్మేళన సంస్కృతి అనేది ఏర్పడింది. ఆ విషయాన్ని అడుగుతున్నాడు చూడండి. ఒక్కొక్క మతం యొక్క ప్రభావాన్ని గమనించండి. ఉదాహరణ చూడండి, ఇండో ఇస్లామిక్ అంటున్నాం. సో ఇండో ఇస్లామిక్ శైలి మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అలాంటి మనం ప్రస్తావించాలి, తెలియజేసి ఇటీవల ప్రభుత్వం సాంస్కృతిక వారసత్వ సంపద అభివృద్ధికి చేపట్టిన చర్యలను తెలియజేయండి అంటున్నాం. ఇటీవల ప్రభుత్వం ఇలాంటి తీసుకొస్తుంది, ఇలాంటి కార్యక్రమాలను ఇనిషియేట్ చేస్తుంది. తద్వారా సంస్కృతిని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమాలు ఏంటి? సంస్కృతిని ప్రొజెక్ట్ చేయడము అంటే టూరిజాన్ని డెవలప్ చేయడమే. సో ఈ విధంగా 2 క్వశ్చన్లు మనం ఫ్రేమ్ చేయవచ్చు. మరి వీటికి సంబంధించిన ఆన్సర్ ఏ విధంగా రాయాలి? ఈ జనరల్ ఎస్సేలో ఇంట్రడక్షన్, బాడీ పార్ట్, కంక్లూజన్ ఏ విధంగా ఉండాలి గమనిస్తే మనకు క్లియర్గా క్వశ్చన్లో కనబడుతున్నాయి. 5 పార్ట్లు కనబడుతున్నాయి. అక్కడ సంస్కృతి అనేది డెఫినేషన్ల రూపంలో రాయాలి, వారసత్వం అనేది డెఫినేషన్ రూపంలో రాయాలి, సంస్కృతి అనేది రాస్తూ అందులో ఏ అంశాలు ఇమిడి ఉన్నాయో రాయాలి, వారసత్వం అనేది రాస్తూ వారసత్వాన్ని ఎన్ని అంశాలలో మనం పరిశీలించవచ్చో రాస్తూ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న గుర్తింపు, మరి ఇలాంటి కట్టడాలు యునెస్కో ఆధ్వర్యంలోకి వెళ్ళాయో చూపించాలి. అంతేకాకుండా వాటి రక్షణకు సంబంధించి రాజ్యాంగపరమైన చర్యలు ఏంటి, అది శాసనపరమైన, రాజ్యాంగపరమైన చర్యలు ఆర్టికల్ల రూపంలో ఉండవచ్చు. ఒక ప్రాథమిక విధి, ఒక ప్రాథమిక హక్కు, ఒక డిపిఎస్పిలో ఏముందో చూపిస్తూ అది ప్రభుత్వం దాన్ని అభివృద్ధి చేయడం కోసం, దాన్ని వ్యాప్తి చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకొచ్చింది. ఆ ప్రసాద్ వంటి కార్యక్రమాలు గమనించండి, చాలా ఉంటాయి అలాంటి ఇనిషియేట్స్. అవి ఏంటియో చూపించాలి. మరి ఇలాంటి అంశాలని, ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? చాలా సవాళ్ళు ఉంటాయి. ఎందుకంటే మతపరంగా కొన్ని అంశాలకే ఇంపార్టెన్స్ ఇస్తే మరో మతానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మతపరమైన, సామాజిక పరమైన వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి హార్డిల్స్ను ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది, దానికి నీ సజెషన్స్ ఏంటి అనేవి రాయాలి. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద భౌగోళిక, రాజకీయ విస్తరణతో పాటు గొప్ప వారసత్వ, సాంస్కృతిక పరిణామాన్ని మరియు వైవిధ్యతలను కలిగి ఉన్న ప్రాంతము అన్నాడు. ఇది ఇంట్రడక్షన్లో రాస్తున్నాం. అంటే భారతదేశాన్ని గురించి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఏమని? అది అతిపెద్ద భౌగోళిక ప్రాంతం. ఎస్, ప్రపంచ దేశాలలో భౌగోళికంగా, ప్రపంచ దేశాలలో జనాభా పరంగా అతిపెద్ద రాజ్యం, అతిపెద్ద ప్రాంతం భారతదేశమే అని చెప్తున్నాడు. వాటితో పాటుగా అంటే భౌగోళిక, రాజకీయ విస్తరణతో పాటుగా సాంస్కృతిక వారసత్వ సంపదను కలిగి ఉంది, వైవిధ్యతలను కూడా కలిగి ఉంది. ఎలాంటి వైవిధ్యతలు కలిగి ఉంది? కులపరమైన వైవిధ్యత ప్రపంచ సమాజాలలో ఎక్కడ లేనిది భారతీయ సమాజంలో మాత్రమే కనబడుతుంది. కులం అన్నాం. అందుకే ఏఆర్ దేశాయ్ ఏమన్నాడు?
భారతీయ హిందూ వ్యవస్థకి ఉక్కు కవచం కులం అన్నాడు చూడండి. ఆ కులాన్ని కొట్టకపోతే హిందూ మతాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆ విషయం అంత క్లారిటీ ఉంది చూడండి. కాబట్టి వైవిధ్యతను కూడా కలిగి ఉంది అన్నాం. అలాంటి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా భారతీయ వారసత్వం మరియు సంస్కృతి అనేది విభిన్నమైనది. ప్రపంచ సమాజాలతో పోల్చుకుంటే అది విభిన్నతను కలిగి ఉంటుంది మరియు శక్తివంతమైనది అంటున్నారు. ప్రతి సమాజం దాని సొంత సాంప్రదాయాలను మరియు ఆచరణను కలిగి ఉంది. ఇది మనం ఇంట్రడక్షన్ పార్ట్లో రాస్తున్నాం. మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, సంస్కృతి అంటే ఏమి ఇచ్చాడు, దాన్ని మనం వివరించే ప్రయత్నం చేయాలి. అసలు సంస్కృతి అంటే ఏంటిది? కల్చర్ అంటున్నాం. కల్చర్ అంటే ఏంటిది? ఒక జీవన విధానం. మరి ఈ జీవన విధానంలో ఏ అంశాలు మిళితమై ఉంటాయి అంటే సంస్కృతి అనగా జీవన విధానం. ఇది అనేక అంశాల కలయికగా ఉండడం జరుగుతుంది. ఆ అంశాలు ఏంటి? ముఖ్యంగా భాష, సాహిత్యం, పండుగలు, కళలు, జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, మతము, సంగీతము, నాట్యము, వాస్తుశిల్పము, ఆహారం వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. అంటే సంస్కృతి అనేది డెఫినేషన్ ఇవ్వడానికి సరిపోనిది. అంటే అది అంతం లేని అంశంగా భావించవచ్చు. కల్చర్ అనేది ఒక సమాజంలో ఉండే అన్ని అంశాలను ప్రతిబింబించడం జరుగుతుంది. ముఖ్యంగా భాషను ప్రతిబింబిస్తుంది, మతాన్ని ప్రతిబింబిస్తుంది, సాహిత్యాన్ని ప్రతిబింబిస్తుంది, వాస్తు నిర్మాణాలను ప్రతిబింబిస్తుంది, కట్టడాలను ప్రతిబింబిస్తుంది, నాట్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇలా అన్ని రూపాలను అది ప్రతిబింబించడం జరుగుతుంది. వీటి యొక్క సమూహారాన్ని మనం ఏమంటాం? సంస్కృతి లేదా కల్చర్ అంటున్నాం. డెఫినేషన్ ఇవ్వగలిగాం. నెక్స్ట్ కనుక గమనిస్తే వారసత్వం అంటే ఏంటిదో డెఫినేషన్ ఇవ్వాలి. ఏంటి వారసత్వం? హెరిటేజ్ అంటున్నాం. వారసత్వం అంటే హెరిడిటరీగా వచ్చేది, వారసత్వంగా వచ్చేది, తల్లిదండ్రుల నుండి వచ్చేది. ఏ విధంగా వస్తుంది? వారసత్వం అంటే సింపుల్, తరతరాల నుండి పొందినది అని అర్థం. అది తరతరాల నుండి తండ్రి, తాత, ముత్తాత ఇలా తరతరాల నుండి పొందిన విషయాన్ని మనము వారసత్వము అంటున్నాం. మరి ఈ వారసత్వంలో ఏ అంశాలు ఉంటాయి? ఏ విధంగా ఈ వారసత్వాన్ని ఒక వ్యక్తి పొందడం జరుగుతుంది అంటే దీనిలో మన పూర్వీకులు మరియు మన తల్లిదండ్రుల నుండి వచ్చి మనం పొందిన వాటిని సూచించడం జరుగుతుంది. అంటే వారసత్వంలో ఏముంటాయి? మన తల్లిదండ్రుల నుండి కానీ మన పూర్వీకుల నుండి కానీ ఆచార వ్యవహారాల రూపంలో, విధానాల రూపంలో, వివిధ రకాల అంశాల రూపంలో మనం పొందినవి సూచించడం జరుగుతుంది. దాన్నే మనం వారసత్వంగా పిలుస్తున్నాం. మరి భారతదేశం అనేక భిన్న సంస్కృతులు మరియు సాంప్రదాయాలను కలిగిన దేశము అవుతుంది. వారసత్వంగా కూడా భిన్న సంస్కృతులు ఉన్నాయి. ఒక క్రిస్టియానిటీ గమనించండి, ఒక ఇస్లాంను గమనించండి, ఒక హిందువులలోని వివిధ రకాల వర్గాలను గమనించండి. కాబట్టి విభిన్న సంస్కృతుల యొక్క సమ్మేళనంగా కనబడుతుంది. కాబట్టి వారసత్వం ఏంటో డెఫినేషన్ ఇచ్చాం. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ పార్ట్ క్లోజ్ అయింది చూడండి. ఇంట్రడక్షన్ రాసాం, సంస్కృతి అంటే ఏం రాసాం, వారసత్వము అంటే ఏం రాసాం. ఇక్కడ మనం సంస్కృతి చెప్పాము, వారసత్వం చెప్పాము. మరి భారతదేశానికి ప్రపంచంలో ప్రత్యేకత ఉంది, ఆ విషయాన్ని మనం చూపించాలి. ఇక్కడ భారతదేశంలో 40కి పైగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి అంటాం. అసలు ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని ఎవరు గుర్తిస్తారు అంటే యుఎన్ఓ ఆధ్వర్యంలో ఉన్న యునెస్కో గుర్తించడం జరుగుతుంది. అలా లిస్టులో మనకి 40కి పైగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు వెళ్ళాయి. మరి ఈ 40 వారసత్వ ప్రదేశాల్లో గమనిస్తే 32 కల్చర్కు సంబంధించినవే, అంటే సాంస్కృతిక ప్రదేశాలుగా ఉన్నాయి. అందులో 7 సహజ ప్రదేశాలుగా ఉన్నాయి, 1 మిశ్రమ ప్రదేశంగా ఉండడం జరుగుతుంది. అంటే మొత్తంగా 40కి పైగా ప్రపంచ వారసత్వ లిస్టులో భారతీయ వారసత్వం, సంస్కృతి అనేది అందులోకి తీసుకుపోబడడం జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను వెలికితీసే క్రమంలో ప్రధాన పాత్ర పోషించేది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ఇప్పటివరకు దాదాపు 4000 జాతీయ ప్రాముఖ్యత కలిగిన, సంస్కృతి కలిగిన ఆర్కిటెక్చర్లను బయటకు తీసేయడం జరిగింది. స్మారక చిహ్నాలను తీసుకురావడం జరిగింది. వాటిని పరిరక్షించే క్రమంలోనే రాజ్యాంగబద్ధంగా, శాసనబద్ధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? భారతదేశంలో 40కి పైగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో 32 సాంస్కృతిక ప్రదేశాలు, 7 సహజ ప్రదేశాలు, 1 మిశ్రమ ప్రదేశంగా ఉండడం జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో ఇప్పటివరకు 4000కు పైగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలను గుర్తించింది అని చెప్తున్నాం. ఇప్పుడు ఎస్ఏ లోపలికి వెళ్తున్నాం. రెండోది గమనిస్తే దీని తర్వాత మరి ఈ వారసత్వ సంస్కృతికి సంబంధించి మరి ఏ విధమైన పరిరక్షణ ప్రభుత్వం చేపట్టింది, అది రాజ్యాంగ పరంగా ఏ విధంగా ఉంది, శాసనం పరంగా ఏ విధంగా ఉందో గమనించాలి. ఇక్కడ గమనిస్తే రాజ్యాంగ పరంగా గమనిస్తే మనకు క్లియర్గా పార్లమెంట్ చట్టాలు చేయడం జరుగుతుంది. రాష్ట్రాలు కూడా చట్టాలు చేస్తాయి, పార్లమెంట్ కూడా చట్టాలు చేస్తాయి, ఉమ్మడిగా కూడా చట్టాలు అనేవి ఉండడం జరుగుతుంది. మరి అందులో మనకు రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించబడింది ఈ సంస్కృతి వారసత్వాన్ని రక్షించడం కోసం, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం కోసం మనకు ఫండమెంటల్ రైట్స్, ఎఫ్ఆర్ అంటాం, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్
పాలసీ ఆదేశిక సూత్రాలు అంటాం. ఇందులో మనకు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. అందులో ప్రాథమిక విధిలో భాగంగా 51A అంటున్నాం. సో 51A ఏం చెప్తుంది అంటే ఇది ప్రాథమిక విధిలోకి వెళ్తుంది. 51A ఆర్టికల్ 51A అనేది ప్రాథమిక విధిలోకి వెళ్తుంది. ఏంటి ఆ విధి అంటే సంస్కృతి యొక్క గొప్ప వారసత్వ విలువలను ఇవ్వడమే కాకుండా సంరక్షించడం భారతదేశంలోని ప్రతి పౌరుడి యొక్క విధి అని చెప్పడం జరుగుతుంది. భారతదేశంలోని ప్రతి పౌరుడి యొక్క విధి అనేది మనకి ఆర్టికల్ 51A చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 49 కూడా చెప్తుంది. చూడండి, డిపిఎస్పిలో ఉన్న విషయం కూడా 41 కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? పార్లమెంట్ చేసిన చట్టం కానీ శాసనాలు చేసిన చట్టం కానీ అంటే శాసనసభలు చేసిన చట్టం కానీ పార్లమెంట్ చేసిన చట్టం కానీ ఆ అంశాలని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందనే విషయం మనకు అక్కడ చెప్తుంది. అంటే ఆదేశిక సూత్రాల్లో చెప్తున్నాయి. అంటే మనకు క్లియర్గా రాజ్యాంగం ప్రకారం 2 ఆర్టికల్లు ఆ ప్రస్తావన కలిగి ఉంది అనే విషయాన్ని చెప్తున్నాం. అంతేకాకుండా ఇతర సాంస్కృతిక వారసత్వ కళను రక్షించడం కోసం ప్రత్యేకమైన సంస్థను కూడా ఏర్పాటు చేశాం. ఎప్పుడు ఏర్పాటు చేశాం? 1958లో ఏర్పాటు చేశాం. ఆ విషయాన్ని రాస్తున్నాం. పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు అవశేషాల చట్టము అంటాం. దీనికి మరొక పేరే AMASR అంటున్నాం. చూడండి, AMASR అంటున్నాం. ఆ చట్టం 1958లో రావడం జరిగింది. ఇది పురాతన మరియు చారిత్రాత్మక స్మారక చిహ్నాలు ప్రదేశాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వాటిని పరిరక్షించగలుగుతుంది, సంరక్షించగలుగుతుంది. దానికి కావలసిన విధానాలను అది రూపొందించడం జరుగుతుంది. తద్వారా వారసత్వంగా భవిష్యత్ తరాలకి భారతీయులకి అది అందించగలుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1984 సంవత్సరం జనవరి 27వ తేదీన రాజీవ్ గాంధీ చైర్పర్సన్గా భారతీయ కళలు సంస్కృతులను పరిరక్షించడం కోసం రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను అనుసరించి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థనే మనం ఏమంటాం? ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటూ. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో? రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో. ఎప్పుడు? 1984 జనవరి 27న ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి అటానమస్ అంటున్నాం. స్వయం ప్రతిపత్తి సంస్థ. దీని ఆధ్వర్యంలో దాదాపుగా 17 పట్టణాలను ఉంచడం జరుగుతుంది. అంటే 117 పట్టణాలు. అంతేకాకుండా బెల్జియం, యూకే, USA వంటి దేశాలలో కూడా దీనికి సంబంధించిన బ్రాంచ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా వారసత్వాన్ని సంస్కృతిని పరిరక్షించే చర్యలు ఇది చేపట్టడం జరిగింది. మరి ఏం చేస్తుంది ఇది గమనిస్తే? వారసత్వ సంపద పరిరక్షణకై అంతర్జాతీయ పురాతన కట్టడాలు స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆఫ్రికాలో టునీషియా కేంద్రంగా 1982 ఏప్రిల్ 18న సమావేశం జరిగింది. ఇప్పుడు రెండో విషయానికి వెళ్తున్నాం. చూడండి, ఇప్పటివరకు భారతదేశం యొక్క ప్రత్యేకత చెప్పాం. ఫస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చాం. సంస్కృతి అంటే ఏం చెప్పాము, వారసత్వం అంటే ఏం చెప్పాము, దాని యొక్క ప్రత్యేకత, ప్రపంచంలో భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏం చెప్పాము, భారతదేశంలో దాని రక్షణకు సంబంధించిన రాజ్యాంగపరమైన శాసనపరమైన విషయాలు చెప్పాం, అంతర్జాతీయంగా ఏ విధంగా ఉంది. అంటే యుఎన్ఓ ఆధ్వర్యంలో యునెస్కో ఏర్పడడానికి కారణం ఏంటి? ఆ యునెస్కో యొక్క విధిని ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ఏమంటున్నాం? యుఎన్ఓ. అంతేకాకుండా పరిరక్షణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఒక సమావేశం అనేది నిర్వహించబడింది. ఎప్పుడు? 1982 ఏప్రిల్ 18వ తేదీన. ఎక్కడ? ఆఫ్రికాలోని టునీషియా కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశం యొక్క నిర్ణయం ప్రకారం ప్రపంచంలో ఉన్న వారసత్వాన్ని, ప్రపంచం యొక్క చరిత్రని సంరక్షించే బాధ్యత, ఆ కట్టడాలకు మద్దతు ఇచ్చే బాధ్యత ఈ సంస్థ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సంస్థలని, హెరిటేజ్ అంశాలని ఎన్నుకోవడం జరిగింది. సో 1982లో జరిగిన సమావేశ ఫలితంగానే ఏప్రిల్ 18ని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఎప్పటి జరుపుకుంటున్నాం? 1983వ సంవత్సరం నుండి ఏప్రిల్ 18ని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. యునెస్కో ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ కట్టడాలను ప్రకటిస్తూ దానికి తన వంతు మద్దతుని ఇవ్వడం జరుగుతుంది, తన వంతు రక్షణను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ సంస్థ అంతర్జాతీయ పురాతన కట్టడాల స్థలాల పరిరక్షణ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం, తద్వారా ఏర్పడిన సంస్థ, ఈ సమావేశం ద్వారా ఏర్పడిన సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అవగాహన కల్పించాలి. వారసత్వం మీద, సంస్కృతి మీద ప్రజల్లో అవగాహన కల్పించాలి, దానికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందించాలి, ఆ కార్యక్రమాలను నిర్వహించాలి, ఆర్థిక మద్దతును కూడా ప్రకటించాలి. ఇలాంటి విధులను ఈ సంస్థ కలిగి ఉండడం జరుగుతుంది. సో ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు ప్రపంచ స్థాయిలో ఉన్న వారసత్వ సాంస్కృతిక అంశాలతో కూడిన 800 ప్రదేశాలు గుర్తించబడ్డాయి. వీటికి సంబంధించిన సంరక్షణ బాధ్యతలు ఈ సంస్థ ఆధీనంలో ఉన్నాయి. అందుకే భారతదేశంలో కూడా చూడండి 2021
సంవత్సరంలో రామప్ప కూడా గుర్తించబడింది, ధోలావీరా కూడా గుర్తించబడింది. కాబట్టి 800 ప్రదేశాలలో అవి కూడా ఒకటే అవుతున్నాయి. మరి ఎన్ని గుర్తించబడ్డాయి? ఇక్కడ ఏమన్నాను, భారతదేశం యునెస్కో ఆధ్వర్యంలో భారతదేశంలోని వారసత్వం సంస్కృతికి సంబంధించిన ఎన్ని ప్రదేశాలు గుర్తించబడ్డాయి అంటే 40కి పైగా ప్రదేశాలు గుర్తించబడ్డాయి. మరి అలాంటి 40 ప్రదేశాలలో ఏమున్నాయి? ఒకటి ఆగ్రా కోట ఉన్నాయి, రెండోది అజంతా ఉంది, మూడోది ఎల్లోరా ఉంది, 4 తాజ్మహల్ ఉంది, 5 కోణార్క్ ఉంది, 6 మహాబలిపురం ఉంది, 7 గోవా చర్చ్, ఫతేపూర్ సిక్రీ, హంపి, ఖజురహో, ఎలిఫెంటా గుహలు, సాంచీ స్తూపం, హుమాయూన్ సమాధి, కుతుబ్ మినార్, జంతర్ మంతర్, ఎర్రకోట అదేవిధంగా 2021లో రామప్ప, ధోలావీరా వంటి ప్రదేశాలు దాదాపు 40కి పైగా ప్రదేశాలు వారసత్వానికి సంస్కృతికి సంబంధించిన భారతీయ వారసత్వం సంస్కృతికి సంబంధించిన ప్రదేశాలు గుర్తించబడడం జరుగుతుంది. ఇందులో గమనించండి, ఒక్కొక్కదానికి ఒక స్పెసిఫికేషన్ ఉంది. కోణార్క్ సూర్య దేవాలయము అంటున్నాము, మహాబలిపురం రాతి రథాలు అంటున్నాము, ఆగ్రా కోట షాజహాన్ కాలంలో నిర్మించబడిన ఒక పూర్తి స్థాయిలో చెక్కబడింది. ఇప్పుడు ఆగ్రా కోట నిర్మాణం మనకు లోడీ కాలంలో స్టార్ట్ అవుతుంది, అక్బర్ కాలానికి అది ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోతుంది, ఒక పటిష్ట కోటగా మారుతుంది. కాబట్టి ఆగ్రా కోటను అక్కడ తీసుకున్నాడు. అజంతా ఎల్లోరా గుహలు అంటున్నాం. మనకు బుద్ధునికి సంబంధించిన చిత్రాలు మనకు ఎక్కువగా ఈ ప్రాంతాలలో కనబడతాయి. తాజ్మహల్ షాజహాన్ కాలంలో నిర్మించబడింది, తన భార్య జ్ఞాపకార్థం నిర్మించబడిన సమాధియే తాజ్మహల్, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. అదేవిధంగా గోవా చర్చ్ అంటున్నాం, క్యాథడ్రల్ చర్చ్. అందుకే గోవా కేంద్రంగా ఇప్పటికీ ఉమ్మడి పౌర స్మృతి అక్కడ కొనసాగుతుంది. అలాంటి గోవా చర్చ్ మనకి ప్రత్యేకత కలిగి ఉంది. ఫతేపూర్ సిక్రీ అక్బర్ చేత నియమించబడింది. హంపి, ఖజురహో, ఎలిఫెంటా గుహలు అంటున్నాము. అదేవిధంగా సాంచీ స్తూపము అన్నాం. సాంచీ స్తూపం, సారనా స్తూపాలు ఇవి చాలా బౌద్ధ మతానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు. దేశంలోనే ఎత్తైన స్తూపం, దేశంలోనే పురాతన స్తూపంగా దీన్ని భావించడం జరుగుతుంది. సాంచీ స్తూపం మధ్యప్రదేశ్లోని సాంచీ. ఆ సాంచీ స్తూపం యొక్క నమూనాను తీసుకొని తెలంగాణ కేంద్రంగా స్తూపాలు నిర్మించాం. మనం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం. అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు ఏ విధంగా జరిగింది, ఏప్రిల్ 18ని ఏ విధంగా ప్రపంచ సాంస్కృతిక దినంగా నిర్వహించారు, ఆ క్రమంలో ఏర్పడిన సంస్థ, ఆ సంస్థ పరిధిలోకి భారతదేశంలోని సంస్థలు ఏ ప్రదేశాలు అందులోకి వెళ్ళాయో చెప్పాం. అంటే 40కి పైగా ఉన్నాయి అనే విషయాన్ని చెప్పాం. అదేవిధంగా వారసత్వం ఇప్పుడు ఇన్డెప్త్గా వెళ్తున్నాం. చూడండి, వారసత్వం ఎన్ని అంశాలను మనం పరిశీలించవచ్చు, ఏ అంశాలను మనం పరిశీలించవచ్చు. వారసత్వం అంటే ఏంటిది? తరతరాలుగా వస్తుంది. అది తల్లిదండ్రుల రూపంలో అని కుటుంబ సభ్యుల ద్వారా మనకు వస్తుంది. సో అలాంటి వారసత్వం మనకు వివిధ రూపాలలో కనబడుతుంది. వారసత్వాన్ని మనం ఎక్కడ పరిశీలించవచ్చు అంటే, ఒకటి సాంస్కృతిక వారసత్వంలో పరిశీలించవచ్చు, కల్చరల్ హెరిటేజ్ అంటాం. రెండవది మరి కల్చరల్ హెరిటేజ్ దేనిలో మనం గమనిస్తున్నాము, కళాకృతులలో మనం గమనించడం జరుగుతుంది. రెండవది న్యాచురల్ హెరిటేజ్ అంటున్నాం. సహజ వారసత్వము అంటాం. సహజ సంపద ఎక్కడ ఉంటుంది? మన చుట్టూ ఉండే పర్యావరణంలోనే ఉండడం జరుగుతుంది. అది చెట్ల రూపంలో, జంతువుల రూపంలో కనబడడం జరుగుతుంది. కాబట్టి సహజ వారసత్వం రెండోది. అంటే వారసత్వం యొక్క రకాలుగా మనం దీన్ని భావించవచ్చు. వారసత్వాన్ని పరిశీలించే అంశాలుగా మనం భావించవచ్చు. వారసత్వం అనగానే ఒక దేశం యొక్క, ఒక ప్రాంతం యొక్క వారసత్వాన్ని మనం ఎక్కడ గమనిస్తాం? ఫస్ట్ కల్చరల్ వారసత్వంలో గమనిస్తాం, రెండోది సహజ వారసత్వంలో గమనిస్తాం, మూడోది ఇంటాజిబుల్ హెరిటేజ్ అంటున్నాం. అంటే ప్రత్యేకత కలిగి ఉండడం. ఉదాహరణకి చూడండి, గోండులు గమనించండి, కోయలు గమనించండి, చెంచులు గమనించండి, సంతాలు గమనించండి. ఏమవుతుంది? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. దాన్ని మనం తెలంగాణకు తీసుకొచ్చుకోండి. నాగోబా జాతర గోండులకు మాత్రమే సంబంధించింది, చెంచు లక్ష్మీ జాతర చెంచులకు మాత్రమే సంబంధించింది, మేడారం జాతర కోయలకు మాత్రమే సంబంధించింది, తీజ్ పండుగ లంబాడి వర్గాలకు మాత్రమే సంబంధించింది. ఇలా ప్రత్యేకత కలిగి ఉంటుందో, సాధారణ సమాజంతో పోల్చుకుంటే ప్రత్యేకమైన లక్షణాలను, ఆచార వ్యవహారాలను కలిగి ఉంటాయో వాటిని ఇంటాజిబుల్ హెరిటేజ్ అంటున్నాం. ఇట్లా మనం గమనించాలి. అంటే వారసత్వాన్ని లోతుగా గమనించే ప్రయత్నం ఇక్కడ మనం రాస్తున్నాం. అంటే వారసత్వం యొక్క ప్రధాన రకాలు సాంస్కృతిక, సహజ, ఇంటాజిబుల్ అని కనడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే కేంద్రం యొక్క చర్యలు ఏంటి? క్లియర్గా మనం చేసాం. క్వశ్చన్లో ఇచ్చిన ప్రాంతం ఏంటిది? ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసాం, సంస్కృతి అంటే ఏం రాసాం, వారసత్వము అంటే ఏంటి రాసాం, దానికి సంబంధించిన భారతదేశం యొక్క చర్యలు ఏమో రాసాం, రాజ్యాంగ పరంగా ఏం రాసాం, శాసన పరంగా ఏం రాసాం, మరి ప్రపంచ స్థాయి పరంగా ఏం చేసాం, తద్వారా భారతదేశంలో ఏ ప్రదేశాలు అందులో ప్రస్తావించబడ్డాయి రాసాం. ఆ క్రమంలోనే మనము ప్రభుత్వం ఈ సంస్కృతిని, ఈ వారసత్వాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టింది, ఆ చర్యల్లో భాగంగా ఎలాంటి పథకాలను, ఎలాంటి విధానాలను రూపొందించిందో ఇక్కడ రాస్తాం. అందుకే కేంద్రం యొక్క చర్యలుగా మనం భావించవచ్చు. ఏంటి అందులో? ఒకటి స్వదేశీ దర్శన్, ఒక విధానం, ఒక మెథడ్, ఒక కార్యక్రమం. ఈ స్వదేశీ దర్శన్ యొక్క ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ప్రభుత్వం ఏం కోరుకుంది, ఏం ఆశించింది గమనిస్తే, సాంస్కృతిక సహజ వారసత్వ పరిరక్షణ, వాటికి మెరుగైన సదుపాయాలను కల్పించడం.
అంటే రోడ్డు మార్గాలను, రవాణా మార్గాలను, అక్కడ స్టే చేయడానికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయడం, హోటళ్లను కానీ ఏర్పాటు చేయడం, తద్వారా వాటిని ఎంకరేజ్ చేయడమే మనకు స్వదేశీ దర్శన్లో ఒక భాగం. అంటే ఇప్పుడు మొట్టమొదటి విధానం స్వదేశీ దర్శన్ అంటున్నాం. రెండోది గమనిస్తే మరి స్వదేశీ దర్శన్లో భాగంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలను, ఎలాంటి ఇనిషియేట్ తీసుకుంది? ఉదాహరణకి బుద్ధిస్ట్ సర్క్యూట్ అంటాం. బౌద్ధ ఆరామాలకు, బౌద్ధ ఆలయాలకు సంబంధించిన ఒక సర్క్యూట్ని గీయడం జరిగింది. ఒక టూరిజాన్ని డెవలప్ చేసింది. అంటే మనం ఆ టూరిజంలో టికెట్ కనుక తీసుకుంటే అందులో మనం జైన్ అయితే ఏమవుతుంది, ఈ బుద్ధిస్ట్ ఆలయాలను మొత్తాన్ని తిప్పడం జరుగుతుంది. తద్వారా బౌద్ధ మతానికి సంబంధించి, భారతీయ బౌద్ధ మతానికి సంబంధించిన అంశాలు మనకు అర్థమవుతాయి. దట్ ఈస్ బుద్ధిస్ట్ సర్క్యూట్ అంటాం. కోస్టల్ సర్క్యూట్ అంటాం. మన సముద్ర తీర ప్రాంతాలు కలిగిన 9 రాష్ట్రాలను కలుపుతూ మనకి కోస్టల్ సర్క్యూట్ని ఇస్తారు. ఆ తీర ప్రాంతాల్లో ఎలాంటి దేవాలయాలు, ఎలాంటి ప్రకృతి ఆరాధాలు, ఏ విధమైన సంస్కృతి, ఏ విధమైన వారసత్వం ఉందో వాటిని అన్నిటిని కనెక్ట్ చేస్తూ సర్క్యూట్ని క్రియేట్ చేస్తారు. కోస్టల్ సర్క్యూట్, డెజర్ట్ సర్క్యూట్ అంటాం. వాయువ్య భారతంలో కనబడుతుంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో చూడండి. సో అక్కడ మనం గమనించవచ్చు. ఎకో సర్క్యూట్ అంటున్నాం. పర్యావరణానికి సంబంధించింది, ఆటవిక సంబంధాన్ని కలిగి ఉంది. ఇలా సర్క్యూట్లను డెవలప్ చేస్తూ స్వదేశీ దర్శన్లో భాగంగా భారతీయ వారసత్వాన్ని, సంస్కృతిని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ప్రసాద్ రెండవ కార్యక్రమం. సో ప్రసాద్ అంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది అంటే తీర్థయాత్రల అభివృద్ధి, వివిధ రకాల తీర్థయాత్రల అభివృద్ధి. ఉదాహరణకు బోధిగయకు వెళ్ళడం, కాశీకి వెళ్ళడం, మహాబలేశ్వరానికి వెళ్ళడం, ఇవన్నీ మనకి తీర్థయాత్రల అభివృద్ధి అనేది ప్రసాద్ కేంద్రంగా జరుగుతుంది. ప్రసాద్ అనేది ఇది తీర్థయాత్రల అభివృద్ధి మరి సుందరీకరణకు సంబంధించిన అంశం అవుతుంది. ఇది ప్రసాద్ రెండవ కార్యక్రమం అన్నాం. మూడో కార్యక్రమం ఏంటి? అదే RIDAY అంటాం. హృదయ్ అంటాం. హృదయ్ అంటున్నాం. హృదయ్ అంటే RIDAY. దాని యొక్క అబ్రివేషన్ ఏమవుతుంది? హెరిటేజ్, సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన అంటున్నాం. అంటే క్లియర్గా హెరిటేజ్, సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన అంటున్నాం. ఇది ఏం చేస్తుంది? ఈ హృదయ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే వారసత్వ నగరాలను సంరక్షించడం. హెరిటేజ్గా వచ్చిన నగరాలు, ఒక జైపూర్ కానీ, ఒక ఓరుగల్లు కానీ, ఒక కాశీ కానీ, ఒక బోధిగయ కానీ, ఒక కోణార్క్ కానీ, ఇలాంటి ప్రదేశాలు మనకు భువనేశ్వర్ లాంటి ప్రదేశాలని కాపాడే తత్వం దీనిలో భాగంగా తీసుకొచ్చారు. వారసత్వ నగరాలను సంరక్షించడం, పునరుద్ధరించడం. అదేవిధంగా పునరుద్ధరించడం అనేది హృదయలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలు. మరో చర్యను గమనిస్తే పర్యాటన్ పర్వ్ అంటాం. మరో కార్యక్రమం పర్యాటన్ పర్వ్. పర్యాటన్ పర్వ్ యొక్క ఉద్దేశం ఏంటి? దేశీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, దేశీయ సంస్కృతికి సంబంధించిన విషయాలని కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తం చేయడం. అంటే దక్షిణ భారతంలో ఇలా ఉన్నాయి, వాయువ్య భారతంలో ఇలా ఉన్నాయి, ఈశాన్య భారతంలో ఇలా ఉన్నాయని పత్రికల ద్వారా, మీడియా ముఖంగా ప్రజానికానికి తెలియజేయడం ద్వారా ప్రజానికం చైతన్యం పొంది టూరిజాన్ని డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా పర్యాటన్ పర్వ్ను తయారు చేయడం జరిగింది. పర్యాటన్ పర్వ్ను తయారు చేశారు, విధానాన్ని రూపొందించారు. అదేవిధంగా మరో కార్యక్రమాన్ని గమనిస్తే దేకో ఆప్నా దేశ్ ఇనిషియేటివ్స్ అంటాం. దేకో ఆప్నా దేశ్ ఇనిషియేటివ్. దేశాన్ని చూడండి అంటున్నాం. దేశంలో ఏముందో తెలుసుకోండి. దట్ ఈస్ దేకో ఆప్నా దేశ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. దీని యొక్క ఉద్దేశం ఏంటి? దేశీయ పర్యాటకాన్ని, ప్రకృతి దృశ్యాలని, సాంస్కృతిక వారసత్వం అన్వేషణం తద్వారా ప్రోత్సహించడం. అంటే భారతీయ మూలాలు, భారతీయ చరిత్ర, భారతీయ వారసత్వం, భారతీయ సంస్కృతి మూలాలను అన్వేషిస్తూ ఆ క్రమంలో వాటిని అభివృద్ధి చేయడమే. అంటే ఇదివరకు రాయబడిన భారతీయ వాస్తుకళలు, భారతీయ సాంస్కృతిక పుస్తకాలను తిరిగి ముద్రించడం, ఆ కళలను తిరిగి నిర్మించడం. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ వరంగల్ కేంద్రంగా ఏమవుతుంది? 1000 స్తంభాల గుడి పునర్నిర్మిస్తున్నారు. వాటికి పెయింటింగ్ ఇవ్వడం కానీ, వాటిని అందంగా మార్చడం కానీ ఇందులో భాగంగానే వస్తాయి. దేకో ఆప్నా దేశ్ ఇనిషియేటివ్స్ అంటున్నాం. అదేవిధంగా మరో కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అంటున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే మరో కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏంటి? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం రాష్ట్రాల సహకారంతో సాంస్కృతిక అభివృద్ధి, జాతీయ పర్యాటక ఏమవుతుంది? సాంస్కృతిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏ విధంగా? మనకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా రాష్ట్రాల యొక్క సహకారాన్ని తీసుకుంటాయి. ఒక రాష్ట్రంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాలు ఉంటే దాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్రం ఇనిషియేట్ తీసుకుంటుంది. సంబంధిత రాష్ట్రంతో కొలాబరేట్ అయి ఆ ప్రాంత అభివృద్ధి, దాన్ని పర్యాటకంగా మార్చే క్రమంలో ఆర్థిక మద్దతు అనేది ఇస్తుంది. అదే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం. ఇలా మనం రాసుకుంటూ రావాలి.
మరియు గమనిస్తే జాతీయ పర్యాటక విధానము అంటున్నాం. జాతీయ పర్యాటక విధానం ఇప్పుడు 2022లో సృష్టించడం జరిగింది. మరి జాతీయ పర్యాటక విధానం యొక్క ఉద్దేశం ఏంటి, ఇందులో లక్ష్యాలు ఏంటి గమనిస్తే, ఈ విధానం ప్రకారం అభివృద్ధికి ఫ్రేమ్వర్క్ను నిర్మించడం. దేని అభివృద్ధికి? వారసత్వం సంస్కృతి అభివృద్ధికి ఫ్రేమ్వర్క్ను క్రియేట్ చేయడం, విధానాన్ని క్రియేట్ చేయడం. అంతేకాకుండా పరిస్థితులను మెరుగుపరచడం. అంటే ఈ జాతి ఏమవుతుంది, ఈ టూరిజం డెవలప్మెంట్కు సంబంధించి జాతీయ విద్యా విధానం 2022కు సంబంధించిన మొదటి ఇనిషియేటివ్ ఏం తీసుకోవాలి, అభివృద్ధికి ఫ్రేమ్వర్క్ను క్రియేట్ చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాంటి కనెక్టివిటీ చేస్తే బాగుంటుంది అనేది ఫ్రేమ్వర్క్లో భాగంగా ఉంటాయి. రెండవది పరిస్థితులను మెరుగుపరచడం, పర్యాటక పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, పర్యాటకాన్ని బలోపేతం చేయడం, సహాయ విధులు మరియు పర్యాటక ఉపరంగాల అభివృద్ధి, ఇవన్నీ ఇందులో భాగంగానే ఉంటాయి. అంటే పర్యాటకానికి ఎంఎస్ఎంఈలు ఉంటాయి చూడండి. ఈ ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం. ఏ పరిశ్రమలు అయితే పర్యాటకాన్ని ఆధారంగా చేసుకొని ఏముంటాయి, ఇప్పుడు చేనేత కళా వృత్తులు ఉంటాయి చూడండి, చేనేత హస్తకళా వృత్తులు దీని మీదనే ఆధారపడతాయి. ఈ పర్యాటకం డెవలప్ కావడం వల్ల ఆ ప్రాంతానికి సంబంధించిన కళ, ఆ కళ ద్వారా సృష్టించబడిన వస్తువుకి అంతర్జాతీయ స్థాయి అనేది ఏర్పడుతుంది, వారికి ఆర్థిక మద్దతు అనేది ఏర్పడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇందులో డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ విధానం ప్రకారం 5 ప్రధాన లక్ష్యాలను కూడా నిర్ణయించుకున్నాయి. ఆ ప్రధాన లక్ష్యాలు ఏంటి, దీని 5 లక్ష్యాలు కనుక గమనిస్తే, ఒకటి గ్రీన్ టూరిజం అంటున్నాం. అంటే జాతీయ ఏమవుతుంది ఇక్కడ, పర్యాటక విద్యా విధానం 2022 ప్రకారం, జాతీయ విధానం ప్రకారం 2022 ప్రకారం గ్రీన్ టూరిజాన్ని డెవలప్ చేయాలి. గ్రీన్ టూరిజం అనేది మొదటగా చేసేది. రెండో చర్య ఇందులో లక్ష్యాల రెండోది డిజిటల్ టూరిజం అంటున్నాం. ఒకటి గ్రీన్ టూరిజం, 2 డిజిటల్ టూరిజం, 3 డెస్టినేషన్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ నైపుణ్యాలు, డెస్టినేషన్ చూస్తాం చూడండి. మ్యారేజ్ సందర్భాలు, మ్యారేజ్కి ముందు మనం జరిగేది డెస్టినేషన్ వెడ్డింగ్స్ అన్నాం చూడండి. ఈ డెస్టినేషన్ టూరిజాన్ని కూడా, మేనేజ్మెంట్ టూరిజం, హాస్పిటల్లో నైపుణ్యాన్ని కూడా ఏర్పాటు చేయడమే ఈ లక్ష్యాలలో భాగం. 1 గ్రీన్ టూరిజం, 2 డిజిటల్ టూరిజం, 3 డెస్టినేషన్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ నైపుణ్యాలు, 4 5 ఎంఎస్ఎంఈలకి, అంటే ఈ పర్యాటకం ఆధారితంగా ఉండే ఎంఎస్ఎంఈల అభివృద్ధికి మనం ఆర్థిక మద్దతు ఇవ్వాలి. వీటితో పాటుగా మరో కొన్ని కార్యక్రమాలు, 1 డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ను కూడా ఉపయోగిస్తూ వారసత్వాన్ని, సంస్కృతిని అభివృద్ధి పరిచే చర్యలు తీసుకున్నారు. మరి సంస్కృతి వారసత్వంలో భాగంగా ఏం తీసుకున్నారు, ఈ వీసా సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. విదేశాలలో ఉన్న వ్యక్తులు భారతదేశంలో చూడాలి అంటే, భారతదేశంలో ఈ గ్రీన్ టూరిజం కానీ, డిజిటల్ టూరిజం కానీ, డెస్టినేషన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, వారికి ఈ వీసా సౌకర్యాన్ని కూడా అందించడం జరిగింది, ఈ టికెట్ సౌకర్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి డిజిటల్ ఇనిషియేటివ్లో భాగంగా ప్రభుత్వం ఈ వీసా సౌకర్యాన్ని, వెబ్ ఆధారిత ఈ టికెట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా అక్కడే అతడు తీసుకొని పర్యాటకంలోకి లేదా సాంస్కృతిక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ హాస్పిటాలిటీ, మరో కార్యక్రమం గమనిస్తే నేషనల్ ఇంటిగ్రేటెడ్ అంటున్నాము. ఈ సాంస్కృతిక వారసత్వాలలో భాగంగా అక్కడ పర్యాటకులు వారి యొక్క ఆరోగ్య సంక్షేమంలో భాగంగా హాస్పిటాలిటీని ఏకీకృతం చేశారు. ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదాలు జరిగినా వారికి కావాల్సిన వైద్య సేవలు అందించడం కోసం ఈ డేటాబేస్ హాస్పిటల్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరో కార్యక్రమాన్ని గమనిస్తే స్వబ్ యాత్రన్ మొబైల్ యాప్ అంటున్నాం. ఏంటి స్వబ్ యాత్రన్ మొబైల్ యాప్? ఈ యాప్ ద్వారా దేశంలో వారసత్వ ప్రదేశాలు, సాంస్కృతిక ప్రదేశాలు తెలుసుకునే సమాచారం ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ టికెట్ విధానం కానీ ఇంకేదైనా తీసుకోవడానికి అవకాశం ఇందులో కనబడుతుంది. మొబైల్ యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా ఇంతే కాకుండా ఈ వారసత్వ సంస్కృతిని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వాలు విద్యలో భాగంగా మిళితం చేశాయి. అందుకే ఇటీవల కాలంలో వారసత్వం సాంస్కృతిక అభివృద్ధి లక్ష్యంగా వివిధ కోర్సులని రూపొందించడం జరిగింది. తద్వారా ఏమవుతుంది, విద్యార్థి దశ నుండే భారతీయ వారసత్వం, భారతీయ సంస్కృతి పైన అవగాహన అనేది ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇలా మనకు భారత ప్రభుత్వం వారసత్వాన్ని, సంస్కృతిని అభివృద్ధి చేయడానికి వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో ఉన్న సవాళ్లు ఏంటి? అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో అమలు పరచలేకపోవడం, భారతదేశం అనేక మతాలు, అనేక కులాలు, అనేక సాంప్రదాయాలు, అనేక పండుగల యొక్క సమూహంగా ఉండడం వల్ల కొన్నిటికే మద్దతు ఇవ్వడం, మరికొన్నిటికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల ప్రజా వ్యతిరేకత అనేది వస్తుంది. అన్ని ప్రాంతాలకు అనువైన ప్రదేశాలు లేవు. సో ప్రభుత్వం నిధుల నిర్వహణలో కూడా మత ప్రాతిపదికన కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి సవాళ్ళు మనకు ఉంటాయి. ఎందుకంటే మతపరమైన సవాళ్ళు ఉంటాయి, కులపరమైన సవాళ్ళు ఉంటాయి, ప్రాంతీయపరమైన సవాళ్ళు ఉంటాయి.
సాంప్రదాయ ఆచారపరమైన సవాలు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలోని సమాజంలోనే హిందూ మతం యొక్క ఆధిక్యత ఉంటుంది. ఇది తదుపరి వివక్షతలకు దారితీయవచ్చు, ప్రాంతీయ అసమానతలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రభుత్వం తీసుకునే ఇనిషియేట్ ఏ విధంగా ఉండాలి, ఈ సవాళ్ళను పరిశీలించే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం దానికి ఏం చేస్తున్నాం, సజెషన్స్ ఇస్తున్నాం. సజెషన్స్ ఏమని ఇస్తున్నాం, సమీకృత, సమగ్ర, అన్ని అంశాలని, అన్ని ప్రాంతాలని, అన్ని విధానాలని, అన్ని ఆచారాలను కలుపుకపోయే విధానాలని, సమగ్ర విధానాలను రూపొందించాలి. ఒకటి, ప్రజలకి భారతీయ వారసత్వం సంస్కృతి పైన పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. దానికి మీడియా మాధ్యమాలను ఉపయోగించాలి, వార్తాపత్రికలను ఉపయోగించాలి. వారి యొక్క కళారూపాల ద్వారా ప్రజానికానికి, గ్రామీణ ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఇలాంటివి మనము ఇందులో సజెషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ పాయింట్లో సజెషన్స్ ఇచ్చాం. ఇప్పుడు కంక్లూజన్లో ఏం రాస్తాం అంటే, ప్రపంచ చరిత్రలో భారతదేశం వారసత్వంగా, సాంస్కృతికంగా ఘనమైన వారసత్వాన్ని కలిగి ఉంది. దీన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఏమవుతుంది, నిరుద్యోగం, పేదరికం వంటి అంశాలకు కూడా పరిష్కారాన్ని కనుగొనవచ్చు అని మనం కంక్లూజన్లో ఇస్తాం. చూడండి, ఇది మనకు భారతదేశం వ్యూలో వారసత్వం, సంస్కృతికి సంబంధించిన ఎస్సే అవుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.